హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి. నేనైతే తోటకూర కాళ్ళతో పచ్చడి అయితే చేస్తున్నానండి. చాలా మందికి తోటకూర కాళ్ళ కూర అయితే తినబుద్ధి కాదు కదండి. పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దానికి కావాల్సినవి కొంచెం కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, తోటకూర కాళ్ళండి. ముందు ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవన్నీ శుభ్రంగా కడిగేసి నేనైతే కట్ చేస్తున్నానండి. కూడా అలాగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అండి, ఇవి కూడా ఇలా చీలికలు పెట్టుకోవాలి. చింతపండు కూడా బాగా శుభ్రంగా కడుక్కోవాలండి, ఇసుక అనేది ఉంటది. తోటకూర కాళ్ళు కూడా ఇలా బాగా క్లీన్ చేసుకోవాలండి. మట్టి అనేది ఉంటది కదా తోటకూర కాళ్ళకి, అది కూడా లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి. చేతితో మెదుపుకుంటూ కడగాలి. తోటకూర కాళ్ళకి ఇలా ఈసులు ఉంటాయి కదండి, అవి తీసేసుకోవాలన్నమాట. ఇలాగా గిట్లతో చేస్తే మనకి పచ్చడి అంతా ఈసులా ఉండిపోతుందండి, బాగోదు. ఈ పచ్చడి లేత కాళ్ళతోనే చేసుకోవాలండి, ముదిరి కాళ్ళు అయితే బాగోదు. చూసారా, నేను కోస్తలో అయితే చాలా లేతగా ఉన్నాయి కాళ్ళు. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఇవన్నీ ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేయాలండి. ముందుగా కొత్తిమీర అయితే వేస్తున్నానండి. కొత్తిమీర వేగిపోయిందండి, తీసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయండి, ఇవి కూడా తీసేస్తున్నాను. ఇప్పుడైతే తోటకూర కాళ్ళు అయితే వేస్తున్నానండి. ఇవి కూడా బాగా వేపుకోవాలి. పసిరి వాసన అనేది వస్తుంది కదండి, అది రాకుండా బాగా వేపాలన్నమాట. ఇది
ఇందులో లైట్గా పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నానండి. మళ్ళీ పచ్చడి మిక్సీలో వేసినప్పుడు అయితే వేస్తానండి ఉప్పు. ఇవి బాగా వేపాలండి, ఇవి పచ్చడి వాసన వస్తుంది కదా. చూసారా ఎంత బాగా వేగిపోయినాయను. ఇలా వేగాలండి. తోటకూర కాయలు కూడా వేగిపోయినాయండి, తీసేస్తున్నాను ఇవి కూడా. ఇందులోనే టమాటాలు కూడా వేస్తున్నాను. ఇవి వేపినప్పుడు పెద్దగా నూనె వేయక్కర్లేదండి, కొంచెం వేసుకుని వేపేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లాస్ట్లో మనం పచ్చడి తాలింపేస్తాం కదా, అప్పుడు నూనె వేస్తాం కదా. ఇవి తక్కువ వేసుకుని ఇలా వేపేసుకోవచ్చండి. ఇవి టమాటాలు కూడా వేగిపోయినాయండి, ఇవి కూడా తీసేస్తున్నాను. ఇందులోనే చింతపండు ఇందాక బాగా కడిగి పెట్టుకున్నాను కదా, వెల్లుల్లిపాయలు, ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పడతానండి. చల్లారిపోయిందండి, మిక్సీలో వేస్తున్నాను. ఇందాక మనం తోటకూర కాయలు వేసినప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి, దాన్ని చూసుకుని వేసుకోవాలి. ఉప్పు, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, ఇందులోకి తీసేస్తున్నాను. పచ్చడి అయితే తాలింపు వేస్తున్నానండి. తాలింపు సరిపడా ఆయిల్ అయితే వేసాను. వెల్లుల్లిపాయలు, ఆవాలు, కరివేపాకండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఎండుమిరపకాయలు లేవు, అందుకే నేను వేయట్లేదు. తాలింపు అయితే వేగిపోయిందండి, ఇది పచ్చళ్ళలో వేసేస్తున్నాను. ఈ పచ్చడి అయితే నేను టేస్ట్ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది పచ్చడి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి, తోటకూర కాళ్ళ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.